మండుతున్న ఎండల్లోనూ ఉపాధి కూలీల బతుకు పోరాటం తప్పడం లేదు. కూలీలకు కనీస వసతులు కల్పించాల్సి ఉన్నా ఎక్కడా అమలు కావటం లేదు. భానుడి భగభగలతో ఇక్కట్లు పడుతూ కూలీలు పనులు సాగిస్తున్నారు. ఎండలతో ఇంట్లో ఉండేందుకే ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో కూర్చునేందుకు నీడ లేకున్నా ఇబ్బందుల మధ్యే కూలీలు ఉపాధి హామీ పనులు చేస్తున్నారు. ఉష్ణోగ్రతలు అధికంగా ఉండే కర్నూలు జిల్లాలో ఉపాధి కూలీలు నరక యాతన అనుభవిస్తున్నారు. జిల్లాలో మొత్తం 7,40,242 మంది ఉపాధి హామీ కూలీలు ఉన్నారు. వీరిలో మహిళలే అధికంగా ఉన్నారు. కొందరు మహిళలు చిన్నపిల్లలతో వస్తుంటే ముసలివాళ్లు కూడా పనులు చేస్తున్నారు. వీరందరికీ కనీస సౌకర్యాలు కల్పించాల్సి ఉన్నా అధికారులు అవేవీ పట్టించుకోవటం లేదు. నీడ కోసం టెంట్లు సైతం ఏర్పాటు చేయడం లేదని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పని ప్రదేశాల్లో నీడ కల్పించాలి. దప్పిక తీర్చుకునేందుకు మంచినీరు, ఎండల బారి నుంచి రక్షణ పొందేందుకు గ్లూకోజ్, ఓఆర్ఎస్ లాంటివి అందుబాటులో ఉంచాలి. ఏదైనా ప్రమాదం జరిగితే ప్రథమ చికిత్స కోసం మెడికల్ కిట్లు తప్పనిసరిగా ఉండాలి. తప్పగా సార్ మాకు పని చేయకపోతే ఏం లేదు సార్ మాకు పట్టలు తెస్తామన్నారు, యాది ఆకుండా మంచినీళ్ళు తెస్తున్నాం, తెచ్చుకుంటున్నాం, సామాన్ తెచ్చుకుంటున్నాం. కడుపు తిప్పలు చేయాలా, నీరు సౌకర్యం లేదు, నీళ్లు సొంతంగా తెచ్చుకుంటున్నాం. టెంట్లు అయితే పోయిన సంవత్సరం ఇచ్చినా కానీ మాకేం ఇవ్వలేదు. ఎడదెబ్బతాలంటే మేము చూపించుకోవాలి, మేమే సొంతం. గవర్నమెంట్ ఎవరు చూపించాలి వడదెబ్బకి. ఒకవేళ 12 అట్లా అయిందంటే కొంచెం ఎడదెబ్బ తలగే అవకాశం ఉంటుందిలే. కాకపోతే మళ్ళీ ఉదయం 7 గంటలకు అట్లా వచ్చి 10-10 లోపల వెళ్ళిపోతాం. ఎండలకి గట్టిగా ఉన్నాయి, ఊరుసాలు లేక చాలా కష్టం ఉన్నాయి, కూర్చుని నీడలేవు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కనీస సౌకర్యాలు కల్పించాలని ఉపాధి కూలీలు విజ్ఞప్తి చేస్తున్నారు.